నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. కోల్కతా హత్యాచారం కేసు తమ చేతికి వచ్చేసరికి క్రైమ్ సీన్ మొత్తాన్ని మార్చేశారని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఫలితంగా దర్యాప్తు సవాలుగా మారిందని సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. పోలీసులు సహా బెంగాల్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఈ కేసును మొదట రికార్డుల్లో నమోదు చేసిన అధికారి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఆందోళన చేస్తున్న వైద్యులు తక్షణమే విధుల్లో చేరాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది. కోల్కతాలోని ఆర్జికార్ వైద్యశాలలో వైద్యురాలిపై హత్యాచార ఘటనపై సీబీఐ సుప్రీంకోర్టుకు స్టేటస్ రిపోర్టు సమర్పించింది. ఇందులో కీలక విషయాలను న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లింది. కేసు నమోదు చేసిన 5 రోజుల తర్వాత తమకు దర్యాప్తు అప్పగించారని పేర్కొంది. బాధితురాలి దహన సంస్కారాలు పూర్తి చేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దిగ్భ్రాంతికరమని తెలిపింది. తొలుత ఆత్మహత్య అని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి కేసును తప్పుదోవ పట్టించే యత్నం చేశారని ఆరోపించింది. ఈ ఘటనలో వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని అనుమానించిన బాధితురాలి సహోద్యోగులు, యువ వైద్యులు వీడియోగ్రఫీకి పట్టుబట్టడంతో పోస్ట్మార్టం ప్రక్రియను వీడియో తీశారని కోర్టుకు సీబీఐ వివరించింది. సీబీఐ వాదనలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపు న్యాయవాది కపిల్ సిబల్ వ్యతిరేకించారు. ఎక్కడా ఏమీ మార్చలేదని, అంతా వీడియో చిత్రీకరించామని తెలిపారు. సీబీఐ నివేదిక పరిశీలించిన ధర్మాసనం కోల్కతా పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలు తీవ్ర గాయాలతో అర్ధనగ్న స్థితిలో విగతజీవిగా కనిపించినా అసహజ మరణమని రికార్డుల్లో ఆలస్యంగా నమోదు చేయడం తీవ్ర ఆందోళనకరమని పేర్కొంది. అసహజ మరణమని నమోదు చేయడానికి ముందే పోస్ట్మార్టం నిర్వహించడం ఆశ్చర్యంగా ఉందని తెలిపింది. క్రైమ్ సీన్ ను సీల్ చేయకుండా శవ పరీక్ష జరిగిన తరువాత 18 గంటల వరకు ఎందుకు వేచి చూశారని ప్రశ్నించింది. ఈ కేసులో ఏఎస్పీ తీరు అనుమానాస్పదంగా ఉందని ధర్మాసనం పేర్కొంది. ఘటనపై కాలేజీ ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఎందుకు ఆలస్యం చేశారని, దాని వెనుక ఉన్న ఉద్దేశమేంటని, అతనితో టచ్ లో ఎవరు ఉన్నారని బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ కేసును తొలుత రికార్డుల్లో నమోదు చేసిన పోలీసు అధికారి తదుపరి విచారణకు కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. నిందితుడి వైద్య రిపోర్టును కూడా సమర్పించాలని సీబీఐకి సూచించింది. కోల్కతా హత్యాచార ఘటనపై నిరసన చేపడుతున్న వైద్యులంతా తక్షణమే విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు సూచించింది. వైద్యం కోసం వస్తున్న పేదలను విస్మరించలేమని, వైద్యుల ఆందోళనతో రోగులు నష్టపోకూడదని అభిప్రాయపడింది. మహారాష్ట్ర థానేలో అభంశుభం తెలియని నర్సరీ బాలికలపై పాఠశాల స్వీపర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటనను బాంబే హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. పిల్లలకు పాఠశాలలు సురక్షితమైన ప్రదేశాలు కాకపోతే విద్యా హక్కుపై మాట్లాడటంలో ఎలాంటి అర్థం లేదని వ్యాఖ్యానించింది. బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక పోలీసులు కేసు నమోదు చేయడంలో విఫలం కావడంపై కోర్టు తీవ్రంగా స్పందించింది. ఇలాంటి పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. ఈ నేరంపై రిపోర్టు చేయనందుకు పాఠశాల యాజమాన్యాన్ని విచారించేందుకు పోక్సో చట్టం అనుమతి ఇస్తుందని మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసుల్ని ఉద్దేశించి బాంబే హైకోర్టు పేర్కొంది. ఈ ఘటనపై సిట్ ఏర్పాటు చేశామని, విచారణ జరుగుతోందని మహారాష్ట్ర అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఈ సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే పాఠశాలపై కేసు పెట్టి ఉండాల్సిందని అభిప్రాయపడింది. రెండో బాలిక పేరు ఎఫ్ఐఆర్లో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించింది. బాధిత చిన్నారులు భయం నుంచి బయటపడేందుకు కౌన్సిలింగ్ ఇప్పించారా అని ఆరా తీసింది. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై వివరాలు సమర్పించాలని ఆదేశించింది. అచ్యుతాపురం సెజ్లో జరిగిన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు సీఎం చంద్రబాబు ₹1 కోటి చొప్పున పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 25 లక్షల చొప్పున అందించనున్నట్లు వివరించారు. మొదట విశాఖ వెళ్లిన ఆయన ప్రమాద బాధితుల్ని మెడికవర్ ఆసుపత్రిలో పరామర్శించారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితులు కోలుకునే వరకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశించారు. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తామన్నారు. ఆసుపత్రి ఆవరణలో బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడిన సీఎం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గత 5 ఏళ్లలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని, దాని పర్యవసానమే ప్రమాదమని మండిపడ్డారు. ప్రమాదంపై ఫార్మా కంపెనీ యాజమాన్యం కనీస సమాచారం ఇవ్వలేదని మృతుల కుటుంబ సభ్యులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని విధాలుగా న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. తర్వాత సెజ్లో ప్రమాదం జరిగిన ఫార్మా పరిశ్రమను పరిశీలించిన చంద్రబాబు ఘటన జరిగిన తీరును తెలుసుకున్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు వచ్చే 3 నెలల్లో కార్యాచరణ రూపొందిస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. మంగళగిరిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన పవన్ అనకాపల్లి ఫార్మా సెజ్లో జరిగిన ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఇందులో యాజమాన్య నిర్లక్ష్యం ఉన్నట్లు తేలిందన్నారు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని తాను మొదటి నుంచి చెబుతున్నానని గుర్తు చేశారు. అయితే సేఫ్టీ ఆడిట్ వల్ల పరిశ్రమలు వెళ్లిపోతాయనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేసినట్లు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు సంతాపం తెలపడం, పరిహారం ఇవ్వగానే సమస్య పరిష్కారం కాదన్న పవన్ త్వరలో విశాఖ వెళ్లి పరిశ్రమల యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని వెల్లడించారు. దేశాన్ని నరేంద్ర మోదీ, అమిత్ షా, అదానీ, అంబానీ చెరబట్టి దోచుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏఐసీసీ పిలుపు మేరకు హైదరాబాద్లోని ఈడీ కార్యాలయం వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
ధర్నా అనంతరం ఈడీ అధికారులను కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వినతి పత్రం అందజేశారు. దేశ సంపదను అదానీ దోచుకున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. అదానీ దోపిడీ చేసిన సంపదను ప్రజలకు చేరవేసేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు. దేశ ప్రజల ఆస్తులు కాపాడేందుకే ఈడీ కార్యాలయం ముందు ధర్నా చేశామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సెబీ చైర్పర్సన్ అక్రమాలపై విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అర్హులైన రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటూ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లాలో రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వరంగల్ జిల్లా నరసంపేట, గీసుగొండలో తొలుత తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తర్వాత ధర్నా చేశారు. రుణమాఫీ సహా అన్ని హామీలు అమలు చేయాలంటూ భద్రాచలం తహసీల్దార్ కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలు వినతిపత్రం అందించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీఓ ఆఫీస్ ముందు రైతులు ఆందోళన చేశారు. రుణమాఫీ విషయంలో దేవుళ్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న హరీష్ రావు ఒట్టేసి మాట తప్పిన రేవంత్ రెడ్డి వల్ల ప్రజలకు ఎలాంటి అరిష్టం కలగకుండా చూడాలని మొక్కుకున్నట్లు తెలిపారు. రుణమాఫీ కోసం అధికారుల చుట్టూ తిరగొద్దని హామీ ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ నాయకుల్ని ఊరూరా నిలదీయాలని చేవెళ్లలో ధర్నాలో పాల్గొన్న కేటీఆర్ రైతులకు పిలుపునిచ్చారు. సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లిలోనూ రుణమాఫీ పూర్తి కాలేదని కేటీఆర్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పనుల్లో నవశకానికి కూటమి ప్రభుత్వం నాంది పలికింది. గ్రామాల అవసరాలు తీర్చడం, ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం, ఉపాధి హామీ ద్వారా వ్యవసాయానికి, రైతులకు ఉపయోగపడే పనులు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనల మేరకు ఉపాధి హామీ పథకాన్ని సమర్థంగా అమలు చేయనున్నారు. ఈ దిశలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 13,326 పంచాయతీల్లో రేపు గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఈ సభల్లోనే తమ గ్రామంలో చేపట్టాల్సిన పనులపై చర్చిస్తారు. గ్రామీణ మౌలిక సదుపాయాలు, నీటి సంరక్షణకు 49 పనులు, వ్యవసాయ అనుబంధంగా 38 పనులు కలిపి మొత్తంగా 87 రకాల పనులను ఇప్పటికే గుర్తించారు. వాటికి ప్రభుత్వం 4,500 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఆయా పనుల కోసం 9 కోట్ల పని దినాలు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. తద్వారా 54 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయటం, సర్పంచులకు అధికారాలు కల్పించడం, ప్రజలకు మేలు చేసేలా ఉపాధి హామీ పథకాన్ని తీర్చిదిద్దినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కొరతలను అధిగమించేందుకు సంబంధిత అధికారులతో సమీక్షించి 30 పాయింట్ల కార్యాచరణ రూపొందించామని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ తెలిపారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో వారధి పేరిట నిర్వహిస్తున్న ఫిర్యాదుల స్వీకారం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకం పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. వారధి కార్యక్రమంలో వ్యక్తిగత, ప్రజారోగ్య అంశాలపై వినతులు వస్తున్నాయని, 70% వరకు భూ కబ్జాలపైనే ఫిర్యాదులు ఉంటున్నాయని మంత్రి వెల్లడించారు. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో గ్రూప్ 2 పరీక్షలు ఉంటాయని వివరించింది. గ్రూప్ 2 పరీక్షలకు మొత్తం 4 పేపర్లు రాయాల్సి ఉండగా 2 రోజులు ఉదయం, మధ్యాహ్నం 1 పేపర్ చొప్పున పరీక్షలు నిర్వహిస్తున్నట్టు టీజీపీఎస్సీ తెలిపింది. మొత్తం 763 పోస్టులు భర్తీ చేసేందుకు 2022 డిసెంబర్ 29న గ్రూప్ 2 నోటిఫికేషన్ను టీజీపీఎస్సీ ఇచ్చింది. అప్పటి నుంచి వేర్వేరు కారణాలతో పరీక్షలు పలుమార్లు వాయిదా పడగా ఈసారి డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించేందుకు టీజీపీఎస్సీ సిద్ధమవుతోంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. ఆలయంలోని గోదాం, లడ్డూ తయారీ విభాగం, వసతి గదులు, కళ్యాణకట్ట, అకౌంట్స్ విభాగాల్లో తనిఖీలు చేపట్టారు. తూనికలు, కొలతలు, ఆడిట్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. అన్ని రికార్డుల్ని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు లడ్డూ తయారీ విభాగంలో సరుకుల నిల్వల్ని తూకం వేశారు. పలు విభాగాల్లో వస్తున్న ఆరోపణలపై సోదాలు చేస్తున్నట్టు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ఈ సోదాలపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. జూబ్లీహిల్స్లోని నివాసంలో రేవంత్ రెడ్డిని మందకృష్ణ కలిశారు. తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాళ యాదయ్య తదితరులు సీఎంను కలిసి ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై చర్చించారు. తిరుమల శ్రీవారిని వాళ్ళ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన 69వ పుట్టినరోజున కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాల్ని అందజేశారు. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, సతీమణి వసుంధర వేకువజామున స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని స్వామివారిని దర్శించుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తిరుమలేసుని ఆశీస్సులు ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు.
జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడమే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి లక్ష్యమని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇది ఎన్నికలకు ముందే జరుగుతుందని ఊహించినప్పటికీ ఎన్నికల కోడ్ వచ్చేసిందన్నారు. శ్రీనగర్లో కాంగ్రెస్ శ్రేణులతో సమావేశమైన రాహుల్ జమ్మూ ప్రజలతో తనకు చాలా అనుబంధం ఉందన్నారు. జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించడం ఒక ముందడుగని చెప్పారు. త్వరలో జమ్మూ కశ్మీర్ ప్రజల హక్కుల పునరుద్ధరణ జరుగుతుందని రాహుల్ అన్నారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లో గడ్డుకాలం ఉందన్న రాహుల్ దానిని అర్థం చేసుకుని ఇక్కడ హింసకు తావు లేకుండా చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. జమ్మూలో సోదర భావంతో ప్రేమ దుకాణాన్ని తెరవాలని కోరుకుంటున్నట్లు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళ వెట్రి కళగం పేరుతో పార్టీని ప్రకటించిన ప్రముఖ తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన పార్టీ జెండాను ఆవిష్కరించారు. చెన్నైలోని తన పార్టీ కార్యాలయంలో జెండాను ఎగురవేశారు. ఎరుపు, పసుపు రంగుల్లో ఉన్న జెండాపై 2 ఏనుగులు అటు ఇటు ఉన్నాయి. ఈ జెండా సహా పార్టీ గీతాన్ని కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన తల్లిదండ్రులు, మద్దతుదారులు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం కులం, మతం, లింగం, ప్రాంతం పేరుతో జరుగుతున్న వివక్షను తొలగిస్తామని విజయ్ ప్రతిజ్ఞ చేశారు. ప్రజలకు అవగాహన కల్పించి అందరికీ సమాన హక్కులు, అవకాశాల కోసం కృషి చేస్తామన్నారు. సమానత్వం అనే సూత్రాన్ని బలంగా సమర్థిస్తామని చెప్పిన విజయ్ 2026లో జరిగే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. అయితే ఒంటరిగా పోటీ చేస్తారా లేదా పొత్తులతో ముందుకొస్తారా అనేది ఇంకా స్పష్టత రాలేదు.